మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అంటే ఈ ముగ్గురు కూడా దేవుళ్ళతో సమానం. ఎవరా ముగ్గురు? తల్లి, తండ్రి, గురువు. ఏమమ్మా అలాగేందుకు అనాలి? ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ అనొచ్చు కదా. చూసారా, మొట్టమొదటి ఎవరిని పెట్టారు? తల్లిని పెట్టారు, తర్వాతే తండ్రి, తర్వాతే గురువు. అంటే మీకు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారో అర్థం చేసుకో. ఈరోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో అటువంటి స్థానాన్ని మహిళామణులకు ఇచ్చారు. అయితే కొంతమంది అర్థం చేసుకోకుండా తిరుగుతుంటారు, మాకు సరైన స్థానం లేదు, సరైన స్థానం లేదు. అసలు మహిళ అనేది లేకుండా ఈ సమాజమే లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వేటి సుందరరామూర్తి గారు సృష్టికర్త ఓ బ్రహ్మ సృష్టించాడు నిన్ను అమ్మ అంటే. అంటే ఆ బ్రహ్మను కూడా సృష్టించి ఒక అమ్మ ఉండాలి. సో అమ్మ లేకపోతే సృష్టి లేదు. అది గుణవతి అగు యువతి గృహము చక్కగనుండు, చీకటింటే దివ్వె వెలగు రీతి, దేవియున్న ఇల్లు దైవార్చన గృహంబు, విశ్వదాభిరామ వినురవేమ. కొన్ని వందల సంవత్సరాల క్రితం యోగి వేమన చెప్పాడు. ఏం చెప్పాడంటే, గుణవతి అయిన యువత ఉంటేనట ఇల్లు చక్కగా ఉంటుందట. ఎలాగంటే చీకటిగా ఉన్న ఇంట్లో నువ్వు దీపం వెలిగిస్తే ఏమవుద్ది? వెలుతురు వస్తుంది. ఎలా వెలుతురు వస్తుంది? గుణవతి అయిన యువత కూడా ఇంట్లో ఉంటే అలా ఉంటదట ఇల్లు. అంతేకాకుండా ఆ దేవి ఉన్న ఇల్లు ఉందే గృహం, దేవి దేవి అంటే స్త్రీ అని, స్త్రీమూర్తి అని. ఆ దేవి ఉన్న ఇల్లు, ఆ స్త్రీమూర్తి ఉన్న ఇల్లు దైవార్చన గృహమురా అన్నాడు. అంటే పవిత్రమైన దేవాలయం. అర్థం చేసుకోండి. అంటే ఒక స్త్రీమూర్తి ఉంటే ఇంట్లో అది దేవాలయం అన్నాడు. నువ్వు దేవాలయానికి వెళ్ళవసరం లేదు. ఒక మంచి స్త్రీ ఉంటే అది దేవాలయం. ప్రతి ఇల్లు దేవాలయమే.